అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఏ రాశుల వారి జీవితంలో డబ్బు హోదాతో పాటు ఉన్నత స్థితిలో ఉంటారో తెలుసుకుందాం. కర్కాటక రాశి గురించి. కర్కాటక రాశి వారు మనోధైర్యం కలిగి ఉంటారు. జల సంబంధిత విషయాలు ఇబ్బందులకు గురి చేసినా అవే జీవితంలో పురోగతిని కలిగిస్తాయి. అన్ని విషయాలకు పోరాటము ఉంటుంది. ప్రతి చిన్న పనికి 1కి 4 సార్లు కష్టపడవలసి వస్తుంది. సన్నిహిత వర్గములో నిజాయితీ పరులు ఉన్నంత వరకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు ఇబ్బంది ఉండదు. రాజకీయ రంగంలో చక్కగా రాణిస్తారు. మహాలక్ష్మి పూజ వలన ఆటంకాలను అధిగమించగలరు. ఈ రాశి వారు అందరితోనూ త్వరగా సులభంగా కలిసిపోతారు. తాము ఎప్పుడూ అందరికన్నా ముందుగా ఉండాలని, అసలు ఓటమి అనేది ఉండకూడదని కష్టపడి పనిచేస్తారు. అందువల్ల కర్కాటక రాశి వారు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది. దైవానుగ్రహం అప్రతిష్ట రాకుండా కాపాడుతుంది. అహంభావం లేని వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు. ఉన్నత స్థానం కాపాడుకోవడానికి కష్టపడవలసి ఉంటుంది. రవి చంద్రగ్రహణాల ప్రభావము ఈ రాశి వారి మీద ఉంటుంది. కర్కాటక రాశి జ్యోతిష విషయాలు ఒకసారి చూద్దాం. కర్కాటక రాశి అన్నది రాశి చక్రంలో 4వది. రాశి అధిపతి చంద్రుడు. ఈ రాశి యందు ఉచ్చ స్థితిని, కుజుడు నీచ స్థితిని పొందుతాడు. దీనిని సమరాశి, జలరాశి, శుభరాశి, స్త్రీ రాశి, సౌమ్యరాశి, చరరాశి, కీటక రాశిగా వ్యవహరిస్తారు. ఈ రాశి కఫ సంబంధిత రోగములు, అజీర్ణము, పిత్తాశయంలో రాళ్ళు, కామెర్లు వంటి వ్యాధులకు కారకత్వం వహిస్తుంది. తర్వాత రాశి సింహరాశి. ఈ రాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరు గడిస్తారు. వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇతర కుల, మత వర్గాలను ద్వేషించరు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారము రాదు. కఠినమైన స్వభావం కలవారన్న ముద్ర పడుతుంది. ఈ రాశి వారికి వారి శక్తి సామర్థ్యాల మీద అపారమైన నమ్మకం ఉండటమే కాకుండా వాటినే నమ్ముకొని ముందుకు సాగుతారు. వీరు నిజాయితీగా ఉంటూ విలువలను పాటిస్తారు. వీరు అంత తేలిగ్గా ఏ విషయంలోనూ రాజీకి రారు. ఈ రాశి వారిని చూస్తే అందరికీ గౌరవభావం కలుగుతుంది. అందుకే వీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. రవి, కుజ, రాహు, గురు మహర్దశలు యోగిస్తాయి. శని దశ కూడా బాగానే ఉంటుంది. స్నేహితులు మర్చిపోలేని సహాయాలు చేస్తారు. వ్యతిరేకముగా ఆలోచించనంత కాలమే మేలు గుర్తుంటుంది. విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి. శివార్చన, ఆంజనేయ అర్చన మేలు చేస్తుంది. సింహరాశి జ్యోతిష విషయాలు ఒకసారి చూద్దాం. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి వారికి అధిపతి సూర్యుడు. ఇది పురుష రాశి. విషమ రాశి స్థిర రాశి, అగ్నితత్వ రాశి, అశుభ రాశి, పురుష రాశి అని వ్యవహరిస్తారు. జాతి క్షత్రియ జాతి. శబ్దం అధికము. ప్రదేశము నిర్జల ప్రదేశము. జీవులు పశువులు. వర్ణము పాండువర్ణం, ధూమ్రవర్ణం. దిక్కు తూర్పు. పరిమాణం దీర్ఘం. కాలపురుషుని అంగం గుండె. సమయము దినం. జీవులు పశువులు, కొండలు, నిర్జన ప్రదేశములు, ఎడారులు, కొండలు, నీటి ఎద్దడి కలిగిన అడవులు ఈ రాశి